ప్రతి ఒక్కరికి గెలుపు ఓటములు జీవితంతో ఎన్నో పాఠాలు నేర్పుతాయని సాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. కృష్ణా యూనివర్సిటీ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు జరిగిన ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్ బాల్ మహిళా టోర్నమెంట్ ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా క్రీడాకారులను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రంలో క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామస్థాయి నుండి ప్రతిభను వెలుగుతీసేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. క్రీడాకారులు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వెల్లడించారు. ఉమెన్ క్రీడాకారులను ప్రోత్సహించాలి, మహిళలు క్రీడా రంగంలో బాగా రాణించాలి. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఈరోజు మనం ఎక్కడ చూసినా మహిళా క్రీడాకారులు, ఈ నెట్ బాలే కాదు, అది క్రికెట్ అయినా, ఖోఖో అయినా, కబడ్డీ అయినా, వాలీబాల్ అయినా, బాస్కెట్బాల్ అయినా, ఏది చూసినా ఆడబిడ్డలు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఈరోజు మనం చూస్తే ఫైనల్ మ్యాచ్కి వస్తే పోటాపోటీగా ఉంది. ఈరోజు ఇట కేరళ వాళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు, నార్త్ సైడ్ యూనివర్సిటీస్ కూడా బ్రహ్మాండంగా రాణిస్తున్నాయి. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో కూడా మన యూనివర్సిటీ పిల్లలకు సంబంధించి 3rd ప్లేస్ కూడా రావడం జరిగింది. ఇది హిస్టారికల్. ఇంతకుముందు ఈ నెట్ బాల్లో మన వాళ్ళు ఎక్కడ గతంలో రాణించిన పరిస్థితి లేదు. అలాంటిది ఈరోజు మనకి ఏదైతే ఒలింపిక్ డిసిప్లిన్స్, నాన్ ఒలింపిక్ డిసిప్లిన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా బాగా రాణిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో క్రీడలు ప్రోత్సహించబడతాయి, క్రీడాకారులను ప్రోత్సహిస్తామనే దానికి ఇది ఒక ఉదాహరణ. యూనివర్సిటీల వరకు క్రీడలు అభివృద్ధి చెందాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలి, తద్వారా వాళ్ళని మెడలిస్టులుగా మార్చాలని చెప్పి ఒక పక్క లోకేష్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ కూడా క్రీడలను ప్రోత్సహించే విధంగా కార్యాచరణ రూపొందించింది. గతంలో ఈరోజు ఏ క్రీడ ఎప్పుడు నిర్వహిస్తున్నామో అనేది గతంలో తెలిసేది కాదు. అసలు నేను ఇంతకుముందే చెప్పా, ఆడినోళ్ళు లేరు, ఆడించడం లేరు. కానీ ఈరోజు సాప్ లీగ్ పేరుతో క్యాలెండర్ విడుదల చేసాం. జనవరి 1వ తారీఖున క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. ఏ డిసిప్లిన్ ఎక్కడ నిర్వహిస్తాం, ఎప్పుడు నిర్వహిస్తాం, ఏ జిల్లాలో నిర్వహిస్తామని చెప్పి క్లియర్గా కూడా చెప్పడం. ఈరోజు సాప్ లీగ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంవత్సరం మొత్తం క్రీడలను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ రెగ్యులర్ బడ్జెట్లో కూడా ఇంకొక 150 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది కూడా వస్తే బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరిగింది. ఈరోజు కృష్ణా యూనివర్సిటీ కూడా 38 కోట్ల రూపాయలకు సంబంధించిన డిపిఆర్ ఖేలో ఇండియాలో కూడా మేము అప్లోడ్ చేయడం జరిగింది. అది కూడా వస్తే కృష్ణా యూనివర్సిటీలో కూడా ఈరోజు ఇక్కడ పెట్టే పరిస్థితి లేకుండా భవిష్యత్తులో కృష్ణా యూనివర్సిటీలోనే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో గేమ్స్ పెట్టే పరిస్థితి ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ ఇంత పెద్ద స్థాయిలో ఈరోజు మొత్తం దేశం అంతా చూసే విధంగా ఈరోజు ఈ టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.